Good morning, students. In the previous class, we started the poem Digging, written by Seamus Heaney, and we explained about the introduction about the right poet, Seamus Justice Heaney. The poem Digging is written by Seamus Justice Heaney. He was an Irish poet, playwright, and lecturer. He was awarded Nobel Prize in 1995. He was also awarded the Griffin Poetry Prize and a lifetime recognition award from Griffin Trust. His literary papers are held by the National Library of Ireland. The poem is written by Seamus Justice Heaney, and he was an Irish poet, playwright, and lecturer. He was awarded the Nobel Prize in 1995. Moving to the story, in second para, at the beginning of the poem, the speaker is sitting at his desk with a pen. So, the poem is started by sitting at the desk with a pen. ఈ లెసన్లో ఈ పోయంలో స్పీకర్ ఒక డెస్క్ మీద కూర్చుని పెన్నుతో రాస్తున్నటువంటి ఆ అంశంతో ఈ పోయం స్టార్ట్ అవటం జరుగుతోంది. హీ కంపేర్స్ ద పెన్ టు ద గన్. సో ఆయన ఏమంటున్నారంటే స్పీకరు తన చేతిలో ఉన్నటువంటి పెన్నును దేంతో కంపేర్ చేస్తున్నారంటే గన్తో కంపేర్ చేస్తున్నారు. హీ ఈస్ డైవర్టెడ్ by the continuous sound of digging outside by his father. సో ఆయన రాస్తూ ఉండగా మధ్యలో ఆయనకి డిస్టర్బెన్స్ రావడం జరిగింది. అది ఏంటంటే ఒక సౌండ్ రావడం జరిగింది. ఆ సౌండ్ ఏంటంటే తన తండ్రి పొలంలో, తన ఇంటి దగ్గర ఉన్నటువంటి పొలంలో స్పేడుతో తవ్వుతూ ఉన్నటువంటి డిగ్గింగ్ అంటే తవ్వటం, తవ్వుతూ ఉన్నటువంటి ఆ శబ్దంతో ఆయన రాస్తూ ఉన్నటువంటి ఆ స్పీకరు డిస్టర్బెన్స్ అవ్వటం అనేది జరిగింది. హిస్ ఫాదర్ ఈస్ డిగ్గింగ్ పొటాటో ఫీల్డ్. ఆయన తండ్రి ఎక్కడ తవ్వుతున్నారంటే పొటాటో ఫీల్డ్లో ఆయన తవ్వటం అనేది జరుగుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ స్పేడ్స్. దేని సహాయంతో తవ్వుతున్నారు ఆయన? స్పేడ్, పెద్ద పారతో ఆయన తవ్వటం అనేది జరుగుతోంది. హీ ట్రావెల్స్ బ్యాక్ టు హిస్ పాస్ట్ విత్ ద ఇమాజినేషన్ అండ్ ఫైండ్స్ హిస్ గ్రాండ్ ఫాదర్. వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారండి? గతంలోకి వెళ్ళిపోయారు. ఆయన గతంలో ఆయనకి ఇష్టమైనటువంటి గ్రాండ్ ఫాదర్ పొలంలో తవ్వుతున్నటువంటి దృశ్యం ఆయన కనపడిపోయింది. డిగ్గింగ్ ఫర్ టర్ఫ్ అల్టిమేట్లీ. టర్ఫ్ అంటే అక్కడ గడ్డితో నిండినటువంటి ఆ ప్లేస్ని ఆయన చెక్కటం అనేది చెక్కుతూ ఉన్నట్లు ఉండే దృశ్యం ఆయన కనపడింది. టర్ఫ్. ఎవరు చెక్కుతున్నారంట? ఎవరు తవ్వుతున్నారంట? ఆయన గ్రాండ్ ఫాదరు తవ్వుతూ ఉన్నటువంటి ఆ దృశ్యం ఆయనకి కనపడింది. ద స్పీకర్ కమ్స్ బ్యాక్ టు ద ప్రజెంట్ బీయింగ్ అండ్ రెడీ ఫర్ ద రైటింగ్. అట్లా కొన్ని క్షణాలు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని గుర్తెచ్చుకున్న తర్వాత మరలా ఆయన తిరిగి ఆయన పని రాసుకోవటం అనేది జరిగింది. యాజ్ హీ digs into the memory, he finds the tradition of digging in both father and grandfather. తన తండ్రి వ్యవసాయదారుడు, వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి, ఫార్మర్.
అలాగే తన గ్రాండ్ ఫాదర్ కూడా ఫార్మరే. తన తండ్రి ఫార్మర్, వ్యవసాయదారుడు. తన గ్రాండ్ ఫాదర్ కూడా వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తే. అంటే తను ఒక వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. He proudly declares that his father was a digger who followed the tradition of digging from his father. తన తండ్రి అయినటువంటి, తన గ్రాండ్ ఫాదర్ అయినటువంటి ఆయన తండ్రి నుండి ఆయన వ్యవసాయం నేర్చుకుని తన తండ్రి కూడా ఫార్మర్గా తన జీవితాన్ని కొనసాగించడం అనేది జరిగింది. When his father dug for the potato drills, grandfather dug for the turf. తన తండ్రి, తన గ్రాండ్ ఫాదర్ ఇద్దరు కూడా పొలంలో వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు. తన తండ్రి ఏమో మరి పొటాటో గ్రిల్స్ చేస్తూ ఉండగా ఆయన తండ్రి గ్రాండ్ ఫాదరు ఆ టర్ఫ్ని శుభ్రం చేయడం అనేది జరుగుతూ ఉండేది. ద డిగ్గింగ్ ఆఫ్ హిస్ పేరెంట్స్ డిఫర్స్ ఫ్రమ్ ద డిగ్గింగ్ ఆఫ్ ద సన్. అయితే ప్రజెంట్ ఈయన ఏమంటున్నారంటే, తన తండ్రి, తన గ్రాండ్ ఫాదరు వ్యవసాయం చేసుకునే వాళ్ళే, కానీ నేను, నా తండ్రి ఇద్దరు యొక్క జాబ్స్ వేరు. తన తండ్రి ఏమో వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తి, నేనేమో రైటర్గా మారాను. He digs for the history in which he is proud. నేను ఈ సొసైటీకి తన రచనలను అందిస్తున్నాను. He finds rhythm in his personal history. So he wants to celebrate the root consciousness by exploring into the personal history, which is as important as the Irish history, which was dominated by British. తన మాతృదేశం ఉన్నటువంటి ఐర్లాండ్లో ఐరిష్ పోయట్రీని, ఐరిష్ లిటరేచర్ని ఆయన రాయటం అనేది జరిగింది. ఇది చాలా ఆ దేశంని చాలా ప్రభావితం చేసింది. అలాగే ఆ కల్చర్ని కూడా అది ప్రభావితం చేసింది. బ్రిటిష్ కల్చరు ప్రభావితం కాబడింది అని, అంటే తను రాసిన రచనల ద్వారా కొన్ని దేశాలు ప్రభావితం చేయబడ్డాయి, ఇన్స్పిరేషన్ పొందబడ్డాయి అని చెప్పేసి ఇక్కడ మన పోయెట్ అయినటువంటి సేమస్ హీని మనకే తెలియజేస్తున్నారు. అలాగే నౌ ద స్పీకర్ డిగ్స్ ఫర్ హిస్ ఐడెంటిటీ, హిస్ గోయింగ్ ఫర్ ఫ్యామిలీ హిస్టరీ మీన్స్ దట్ హీ హ్యాస్ గాన్ ఫర్ హిస్ రూట్ ఆర్ ఆరిజిన్. ఇప్పుడు తన జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు, తన గతంలో చేసినటువంటి ఆయన జీవిత చరిత్ర గురించి ఆయన రాస్తూ ఉన్నారు. తన గతంలో తన గ్రాండ్ ఫాదరు వ్యవసాయం చేసేవాడు, తర్వాత తన తండ్రి వ్యవసాయం చేశాడు, నేను మాత్రం రచనలు చేస్తున్నాను, పోయట్రీ అలాగే లిటరేచర్ రాస్తున్నాను, ఈ విధంగా నా ఐడెంటిటీ నేను తెలియజేస్తున్నాను ప్రపంచానికి అని మనకి ఈ పోయం ద్వారా స్పీకర్ మనకి తెలియజేస్తున్నారు. Heaney is aware of the fact that his skill of digging with a pen is as powerful as his forefathers' act of digging for the survival. తన గ్రాండ్ ఫాదర్ స్పేడ్తో పంటను పండించేవాడు, పొలాన్ని తవ్వేవాడు, టర్ఫ్ని బాగు చేసేవాడు. కానీ ఇక్కడ అంటే తన స్పీకర్ ఏమంటున్నాడంటే, ఇక్కడ నేను మాత్రం స్పేడ్ కాకుండా స్పేడ్కు బదులు నా చేతిలో పెన్నుతో ఈ సమాజంలో మార్పుని తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దో
The mode of digging is absolutely different from that of his ancestors. నా గ్రాండ్ ఫాదర్ చేసిన ఉద్యోగం వేరు, మా నాన్న చేసినటువంటి ఉద్యోగం వేరు, నేను చేస్తున్నటువంటి ఉద్యోగం వేరు. మా నాన్న, his father and his grandfather's duty is different from his duty. His father and his grandfather's జాబ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ జాబ్. వాళ్ళు చేసినటువంటి ఉద్యోగం వేరు, నేను చేసినటువంటి ఉద్యోగం వేరు. వాళ్ళు వ్యవసాయం చేశారు, నేను ఒక రైటర్గా నేను మారాను. ఫ్రమ్ దట్ ఆఫ్ హిస్ యాన్సెస్టర్స్ he is giving continuation to the tradition of digging but with a pen. వాళ్ళు స్పేడ్తో వాళ్ళు వ్యవసాయం చేశారు, స్పేడ్తో వాళ్ళు వాళ్ళ యొక్క జాబ్ చేశారు, పంట పండించారు. కానీ నేను నాకున్నటువంటి ఆయుధమైనటువంటి పెన్, గన్న కంటే పవర్ఫుల్ అయినటువంటి పెన్, కత్తి కంటే పదునైనటువంటి పెన్నుతో నేను ఈ సమాజాన్ని మార్చటానికి నేను నా ప్రయత్నం చేస్తున్నాను అని మనకి సేమస్ హీనీ, ఆయన యొక్క పూర్తి పేరు సేమస్ జస్టిన్ హీనీ, సేమస్ జస్టిన్ హీనీ మనకి తెలియజేస్తున్నారు. డిగ్గింగ్ అంటే తవ్వడం ద్వారా మనం ఏం చేస్తాము, అక్కడ ఉన్నటువంటి ఆ వేస్ట్ గడ్డిని తీసేసి శుభ్రం చేసి పంట పండిస్తాం, మొక్కలు నాటి. వాళ్ళు పొటాటో కాబట్టి పొటాటో గ్రిల్ చేసి మొక్కలు నాటి పంట పండించారు. అట్లాగే ఇక్కడ మన పోయెట్ కూడా ఏం చేస్తున్నాడంటే తన పెన్న ద్వారా, తన కలం ద్వారా సమాజంలో మంచి ఫ్రూట్స్ని తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మార్పులు తేవాలి, మంచి మార్పు తేవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రి, తన గ్రాండ్ ఫాదర్ చేసినటువంటి ఉద్యోగం వేరు, జాబ్ వేరు, డ్యూటీ వేరు. నేను చేస్తున్నటువంటి అంటే స్పీకర్, పోయెట్ చేస్తున్నటువంటి ఉద్యోగం, జాబ్ వేరు. వాళ్ళు ఆ పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కలను, చెత్తను వాళ్ళు స్పేడ్తో స్పేడ్తో నరికి ముక్కలు చేసి మంచి పంటను బయటికి తీసుకొచ్చేవాళ్ళు. అట్లాగే నేను ప్రజెంట్ సొసైటీలో ఉన్నటువంటి చెత్తను వేయడానికి నేను నా పెన్నుతో, నా కలంతో నేను రాస్తూ నేను మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను అని మనకి ఈ లెసన్ ద్వారా, ఈ పోయం ద్వారా మనకి సేమస్ జస్టిన్ హీనీ మనకే తెలియజేస్తున్నారు.